ఏదైతే నాకు అర్థమయ్యేది ఏంటంటే ఈ యొక్క రాయలసీమలో సాగునీరు రాకూడదు, రాయలసీమ అభివృద్ధి చెందకూడదు. ఎందుకంటే అక్కడ అభివృద్ధి చెందితే వీళ్ళు అవినీతిని ప్రశ్నిస్తారు, వాళ్ళు అభివృద్ధి చెందితే ఈ పులివెందుల ఫ్యాక్షనిస్టులకి ఇష్టం ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అందుకే ఆ రోజు ఎన్టీ రామారావు గారి మీద కూడా సార్, ఆ రోజు తెలుగు గంగ మీద ఎన్టీ రామారావు గారి మీద కూడా హక్కు జలాలా వరద జలాలా అని చెప్పి వీళ్ళు దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే మేము చాలా క్లియర్ గా ఏదైతే ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ కి వీళ్ళు ప్రశ్నించవలసి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాలి. ఎందుకంటే అంద్రీ నివాక సంబంధించి బాల్యాల దగ్గర నుంచి 5 సంవత్సరాలలో ఒక్క రూపాయి పని ఎందుకు చేయలేదు? 3,850 క్యూసిక్ల మోటార్లు ఉన్నాయి అధ్యక్ష హెచ్ఎన్ఎస్ఎస్ కి. మంత్రి గారు మీరు అర్థం చేసుకోవాలి. ఓకే క్లోజ్ చేస్తున్నా అధ్యక్ష, క్లోజ్ చేస్తున్నా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 3,850 క్యూసిక్ల మోటార్లు ఉన్నాయి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అధ్యక్ష 2019కి ముందే. ఉన్న మోటార్లు కూడా ఉపయోగించుకోకుండా ఎందుకు వీళ్ళు పనులు చేయలేదు, ఉన్న మోటార్లు కూడా ఎందుకు ఉపయోగించుకోలేదు అనేది అడుగుతున్నాను అధ్యక్ష. ఇంత దారుణంగా అన్యాయం చేసి వీళ్ళ అధికారం పోయిన తర్వాత ఒక రకంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. శివరారెడ్డి గారు సూటిగా మంత్రి గారు చెప్తున్నారు రాయలసీమ వాళ్ళకి నీళ్లు తీసుకొని వచ్చేది ఇష్టం లేదు, ఆ ప్రాంతం బాగుపడేది ఇష్టం లేదని. ఆ హంద్రీనివా ఏర్పాటు చేసినప్పుడే చెరువులు నింపుతూ ఇరిగేషన్ పెంచాలనే ఉద్దేశం అధ్యక్ష. ఈ మహానుభావుడు మంత్రి గారు ఏదైతే దయచేసి ఊరుకోండి, ఈ మంత్రి గారు ఏదైతే చెప్తున్నారో హంద్రీనివా తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వంలో అధ్యక్ష, ఈయన కాదు. మరి ఆయన ఏం చెప్పారు అధ్యక్ష? ఆయన చెప్పారు. నా ప్రశ్న అధ్యక్ష, మేము ఈయన చెప్తున్నాడు, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ఎందుకు గాను అడ్డగించలేకపోయినారని మేము అందరూ చెప్పినాం కాబట్టి ఆ రోజు పిలిచి ఊరికైపోయినారు. మేమంతా మాకు లైనింగ్ వద్దు, మాకు 10,000 క్యూసెక్కులు కావాలి అందరి నుంచి తీసుకొచ్చే తప్ప సోకాల్డ్ మంత్రి గారు చెప్తున్నారే 3,200 చిల్లర క్యూసెక్లు ఫస్ట్ ఫేజ్ లో తెస్తాం, మళ్ళా రెండో ఫేజ్ లో 6,000 అంటే అప్పుడు పగలగొట్టి తెస్తారా? లైనింగ్ చేయడము పగలగొట్టడము మళ్ళా తీసుకురావడమా? ఇప్పుడు మీరు ఉన్న దాంట్లో భూగర్భ జలాలు అంటే ఎన్ని దగ్గర చెరువులు ఉంటాయి అధ్యక్ష? ప్రతి గ్రామానికి చెరువులు ఉండవు, ప్రతి ఏరియాలోన చెరువులు ఉండి మీరు చెప్పినట్లు వచ్చే పరిస్థితి అయితే అది వేరు. కొన్ని ప్రాంతాల వరకే ఉంటది. అన్ని ప్రాంతాలని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ మాదిరి కొంతమందే బాగుపడాలనే ఆలోచన కాదు, అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే మేము గట్టిగా చెప్తున్నాం అధ్యక్ష. మీరు ఎట్టి పరిస్థితుల్లో కేవలం లైనింగ్ చేయడానికి కొంతమంది డబ్బు దోచుకోవడానికే తప్ప మేము కుప్పం కూడా రాయలసీమలో ఉంది అధ్యక్ష, దాన్ని ఆయన డైవర్ట్ చేస్తున్నాడు. కుప్పంకి తీసుకుపోతాడు సార్. 1 సెకండ్ కుప్పానికి తీసుకుపోతారని. కుప్పం మా రాయలసీమలో ఉంది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో చిత్తూరు జిల్లాకు కూడా పోవాల్సిన అవసరం ఉంది, అది కూడా చాలా వెనకబడ్డ ప్రాంతమే. వీరంతా డైవర్ట్ చేసి ఊరికే ముఖ్యమంత్రి గారిని తప్పుదో పట్టిస్తున్నారే తప్ప వేరొక్కటి కాదు. ఎట్టి పరిస్థితి ఇప్పుడు ఏదైతే కూర్చోండి ఇప్పుడు గౌరవ సభ్యులకి స్ట్రైట్ గా నేను అడిగాను అధ్యక్ష, దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. నేనేమడుగుతున్నానంటే ఏదైతే వాళ్ళకి వినేటువంటి ఓపిక లేక నేను చాలా క్లియర్ గా అడిగా 7/6/2021 అధ్యక్ష. 7/6/2021 ఏదైతే ఈ లైనింగ్ నిమిత్తం ఎందుకు జీవో ఇచ్చారని అధ్యక్ష, లైనింగ్ నిమిత్తం ఎందుకు ఈ జీవో ఇచ్చారు మీ ప్రభుత్వంలో? అప్పుడు మీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారని అడిగా, దీనికి సమాధానం లేదు అధ్యక్ష. ఈ జీవోకి నేను అడిగేది ఏంటంటే, రెండోది 3,850 క్యూసెక్ల మోటార్లు ఉంటే ఎందుకు 5 సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక్క రూపాయి ఎందుకు ఖర్చు పెట్టలేదని అడిగా అధ్యక్ష. దానికి సమాధానం లేదు అధ్యక్ష. ఏదో వాస్తవాలు ఖర్చు పెట్టుకోమంటున్నా, సమాధానం చెప్తూ ఉన్నాం అధ్యక్ష. నేను చాలా క్లియర్ గా ఏదైతే ముచ్చుమర్రికి సంబంధించి చేశాడు కదా అధ్యక్ష, ముచ్చుమర్రికి సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019కి పనులు చేస్తే ఇప్పటివరకు పని చేయలేదు అధ్యక్ష. క్లోజ్ చేస్తాం. వీళ్ళు ఎంత అంటే కుప్పకు సంబంధించి సినిమా సెట్టింగ్ చేశారు అధ్యక్ష. కుప్పకు సంబంధించి సినిమా సెట్టింగ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, బటన్ నొక్కారు, నీళ్ళు వెళ్ళిపోయారు. సభ ఆటలో పెట్టండి సార్, సభ ఆటలో పెట్టండి. ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారు వచ్చి సుదీర్ఘమైన సమాధానాలు
అరే కూర్చోండి. మంత్రి గారు ప్రశ్నకి సమాధానం బదులు శుద్ధిగా ఉపన్యాసం ఇచ్చారు. సరే అది ఆయన తాలూకా దీనిగా విజ్ఞతగా వదిలేస్తున్నాం. సభ్యుడు వచ్చి సూటిగా ప్రశ్నిస్తున్నప్పుడు మీరు ఆయన సమయం ఇవ్వకుండా మంత్రి గారి మాటనే రికార్డులోకి వెళ్ళి మరి సభ్యుడి తాలూకు వెళ్ళకంట మరి ప్రభుత్వాన్ని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుంటే అది సమర్థనం కాదు అధ్యక్ష. దయచేసి మంత్రికి ఎంత సమయం ఇచ్చారో దాంట్లో 10% సభ్యుడి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలి కదా అధ్యక్ష. ఆయన కూర్చున్న తర్వాత లేచారు. ఎక్కడ ఇచ్చారు సార్? అది ధర్మం కాదు కదా. మళ్ళీ కావద్దు, మళ్ళీ ఇస్తాం. ఆయనకి ఏదన్నా ఇంకా ఇంట్రొడక్షన్ మీరు మాట్లాడటంలో అభ్యంతరం లేదు. మంత్రి గారికి మీరు 10 నిమిషాలు మీరు 10 నిమిషాలు టైం ఇస్తే సభ్యుడికి 2 నిమిషాలు టైం ఇవ్వాలి కదా అధ్యక్ష. సార్ మళ్ళీ అడగమనండి. 10 నిమిషాలు మంత్రికి ఇచ్చే సమయాన్ని సభ్యుడికి అడగట్లేదు మేము. అలాగా కూర్చోండి. ఎల్ఓపి గారు సభ్యుడిని కావద్దు, మళ్ళీ ఇంట్రొడక్షన్ అయిపోనండి. అడగమనండి. అది కాదు అధ్యక్ష. మాట్లాడారు. ఇప్పుడు ఒక విషయం, మంత్రి గారు ఇంటర్వ్యూ అయ్యి మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ఇచ్చాం. ఇంకేదన్నా ఉంటే కనుక మళ్ళీ అడుగుతానంటే అదే ఆయన మాట్లాడుతుంటే అడగమనండి. దయచేసి కాదు కదా అధ్యక్ష. ఫైనాన్స్ మినిస్టర్ సార్, ఇది ప్రశ్నోత్తరాల సమయం సార్. తమరు చాలా లిబరల్ గా ప్రశ్న అడగకపోయినా 15 నిమిషాలు మాట్లాడినా కూడా గౌరవ సభ్యుడికి తమరు టైం ఇచ్చారు. మంత్రి గారు తన శాఖలో ఏం జరుగుతుంది, ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. తర్వాత సభ్యుడు లేయాలనుకుంటే కూడా తమరు అనుమతితో లేచినప్పుడు ప్రశ్న ఏదో అడగకుండా పొలిటికల్ కామెంట్స్ చేసినప్పుడు ఇట్లనే తయారవుతుంది అధ్యక్ష. మీరు చేయట్లేదు అనేది కాదు, మీరు రికార్డు చూస్తే పొలిటికల్ కామెంట్స్ వాస్తవానికి విరుద్ధంగా ఉన్న విషయం చెప్పినప్పుడు మంత్రి గారు దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు ప్రారంభం చేశారు అనేటువంటి దాన్ని మంత్రి గారు రికార్డు స్ట్రైట్, సభ్యుడు ఏదో కాంగ్రెస్ హయాంలో జరిగిందంటే కాదు, నందమూరి తారక రామారావు గారు చేశారు, ఈ ఆలోచన ఆయనది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో వివాదం ఏముంది అధ్యక్ష? ఆ సభ్యుడు చెప్పి కూర్చున్నాడు, అది ఆయన అభిప్రాయం. కాంగ్రెస్ అనుకుంటే కాంగ్రెస్ అని అనుకోని ఆయన ప్రాబ్లం లేదు. వాట్ ఈస్ ది ఫ్యాక్ట్ అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మంత్రి గారు అది మాత్రమే చెప్పారు. దానికి అక్కడెక్కడో కూర్చుని ఒకటే అధ్యక్ష, సభలో మేము ట్రెండ్ చూస్తున్నాం అధ్యక్ష. మేము ఎప్పుడైతే మాట్లాడాలనుకుంటామో వాకౌట్ చేయడానికి ఏదో ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి వెళ్ళేకొచ్చి వాకౌట్ వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు అధ్యక్ష. అంత తప్ప నాకు వేరే ఉద్దేశం ఇక్కడ కనపడడం లేదు అధ్యక్ష. టాపిక్ మీద ఇంట్రెస్ట్, ప్రజల మీద ఇంట్రెస్ట్ కాదు అధ్యక్ష. ప్రతిరోజు ఇది రిపీట్ అవుతుంది అధ్యక్ష. అప్రాపరేషన్ బిల్ ఉంది, మాట్లాడేది వినకుండా మేము వాకౌట్ చేసి వెళ్ళిపోవాలి, బట్టగాల్చి ముఖాన్ని వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు తప్ప వేరే కాదు అధ్యక్ష.